సార్, నిన్న క్యాబినెట్ మీటింగ్ చూస్తే నిజంగా హాట్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ నిజంగా తమ ఏం మాట్లాడాలనుకున్నది, మొన్న మాట్లాడిన దానికి ఏంటి అనేది కూడా చాలా గట్టిగానే ఆయన మాట్లాడాడు అని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు క్యాబినెట్ కూడా చాలా డెసిషన్స్ తీసుకుంది. నిన్న నిన్న క్యాబినెట్ మీటింగ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. దాంతో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌కి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ నిన్న క్యాబినెట్ మీటింగ్ యొక్క డెసిషన్స్‌ని ఎలా చూస్తారు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు, అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఈ ప్రభుత్వం వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయపెట్టేసింది. సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, మళ్ళా జగన్ గనక ముఖ్యమంత్రి అయితే మా భూములు మాకు ఉండవు అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు, ఓడిపోయిన వెంటనే మమ్మల్ని ఓడించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పాస్ పుస్తకాలపై ఫోటో వద్దన్నా అని చెప్పినా ఆయన వినలేదు. సర్వే రాళ్లపై నీ ఫోటో ఏంటన్నా అని ఆయన చెప్పినా వినలేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలే మాట్లాడటం మనం విన్నాం. ఎందుకంటే ఇవాళ ఆ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు అదే ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాడు. 12 లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారని 5 ఏళ్లలో. ఇప్పటి వరకు లెక్క తేలిన భూముల్లో 9 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి. 26,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. 2.5 లక్షల ఎకరాలు వాటిల్లో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు అనమాట. ఎక్కడో దాకా ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రాగాలపల్లె అనే విలేజ్లో 1000 ఎకరాలు అతను స్వాహా చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి భార్య, ఆయన అన్నదమ్ములు, ఆయన యొక్క బినామీల పేరు మీద 1000 ఎకరాలు అవి జమీందారీ భూములు అనమాట. అదే కదా ఇప్పుడు ఆ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ ఏదో తగలబెట్టారని గందరగోళమైన పరిస్థితి అనమాట. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం పక్కనే పెద్దిరెడ్డి భార్యకి మరి 260 ఎకరాల మొత్తం దోచేసుకున్నారు సార్. అంటే ఇవాళ పెద్దిరెడ్డి ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ స్పష్టంగా నిన్నటి క్యాబినెట్ డెసిషన్లో 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. భూములు గనక కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. ఎంత భూమి మీరు కబ్జా చేశారో ఆ మార్కెట్ వాల్యూకి డబల్ మళ్ళా జరిమానా. ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని రేపొద్దున తీసుకొస్తుంది. రాబోయే అసెంబ్లీలో కూడా ఇది చట్టంగా మారుతుందన్నమాట. ఇవాళ ఆ చట్టం అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 14 ఏళ్ళు జైలు, మొత్తం లోపల కూర్చోవటం. ఇంకా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర జవహర్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి పైన ఆరోపణలు. ఆ మూర్తి యాదవ్ ఎవరా జనసేన కార్పొరేటర్ ఆధారాలతో సహా బయట పెట్టాడు. చుక్కల భూములు, ఆ దేవాలయ భూములు, నిషిద్ధ భూములు 22A నుంచి వీళ్ళు తప్పించి కొండపోరంబోకు, ఆ వాగుపోరంబోకు మొత్తం అసలు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమి మొత్తం వీళ్ళు కబ్జా చేసిన విధానం. నిన్న డిప్యూటీ సీఎం సరస్వతి పవర్ భూములకు కూడా వెళ్ళాడు కదా పవన్ కళ్యాణ్. 24 ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి దాంట్లో. ఆయన చెప్తున్నాడు, పెద్ద పేపర్ పెట్టి చెప్పారు. చెరువులు, కుంటలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అడవి భూములు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములు ఉన్నాయి. దాంట్లో 400 ఎకరాలు అటవీ భూమిని రెవెన్యూగా మార్చారంట. 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి మార్చి 30 సంవత్సరాలు లీజుకి తీసుకున్నారు. 30 సంవత్సరాలతో మళ్ళీ జగన్ వచ్చినాక 50 సంవత్సరాలు చేసుకున్నాడు ఆయన సీఎంగా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తం రాసేసుకున్నారు. అంటే ప్రతి నియోజకవర్గంలో భూబకాసురులు, గ్రామాన భూబకాసురులు పెరిగిపోయిన పరిస్థితుల్లో నిన్నటి క్యాబినెట్ భేటీలో ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇవాళ ప్రతి రైతు నెత్తిన పాలు పోయటం అనమాట. అదే కాదు, ఒక 3 కొత్త పాలసీలు కూడా తీసుకొస్తున్నారు. ఈ డ్రోన్ పాలసీ కానీ, ఒక ఐటీ రంగంలో ఈ క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ మొత్తం అంతా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఐటీ నిపుణుడు గతంలో అనుకున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేటట్టుగా, జాబ్ సీకర్స్గా కాదు జాబ్ ప్రొవైడర్స్గా యువత మారాలంటూ ఇవాళ మరి 40 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ముందడుగేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒక్క సంవత్సరమే వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి.
ఏడాదికి 4 లక్షల చొప్పున మరి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే వీళ్ళ మేనిఫెస్టో హామీ నెరవేర్చినట్టు అన్నమాట. ఆ దిశగా ఇప్పటికే 5 నెలల్లో నీకు 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు. అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. నిన్న కూడా మనం చూసాం ఆర్సెల్ఆర్ మిట్టల్ అవును 1,50,000 కోట్ల పెట్టుబడులు మరి అనకాపల్లిలో అది కనుక వచ్చినట్లయితే నీకు 70,000 మందికి ఉపాధి ఏర్పడుతుందన్నమాట. గ్రేట్ కదండి. అంటే లోకేష్ గారు ఒకే ఒక వాట్సాప్ కాల్ జూమ్ మీటింగ్ తో తెలిసేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఉన్నారు నటరాజన్ చంద్రశేఖర్, టీసీఎస్ వచ్చింది, వాళ్ళు విశాఖపట్నంలో 100 రోజుల్లో నీకు 15,000 మందికి అక్కడ ఉపాధి. లోకేష్ బాబుతో మరి నటరాజన్ చంద్రశేఖర్ నీకు 90 నిమిషాల భేటీ, టీసీఎస్ని పట్టుబట్టి మళ్ళీ విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. నిన్న అమెరికా పర్యటనలో కూడా మనం చూసాం. ఏది అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు కానీ ఒక 23 దేశాలకు చెందినటువంటి 2,300 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ 1-to-1 భేటీలు. అటు నాదెళ్ల సత్య, మైక్రోసాఫ్ట్, ఇటు గూగుల్, లేకపోతే ఆ ప్రియా సుబ్రహ్మణ్యం ఎవరు యాపిల్, ఇవాళ ఐటీ దిగ్గజ కంపెనీలు ఈ 3 ఏది అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఈ గూగుల్, లేకపోతే ఈ యాపిల్, ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క బ్రాంచెస్ లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నట్లయితే పూర్తిగా ప్రభుత్వ పరంగా మీకు ఎన్ని ప్రోత్సాహకాలు కావాలంటే అన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నామంటారు. అటు జిఎస్టీలో మినహాయింపులు, ఇటు విద్యుత్ సబ్సిడీలు, ఇటు భూముల కేటాయింపు 75% వరకు మేము ప్రోత్సాహకం ఇస్తున్నాం అంటున్నారు. అంటే మీరు పెట్టే క్యాపిటల్లో 60% నుంచి నీకు 75% వరకు కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇవ్వటానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందంటే అవకాశాల స్వర్గధామం ఏంటి, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్. మరి బీపీసీఎల్ కూడా వస్తుంది. అది మచిలీపట్నంలో పెడతారా, కృష్ణపట్నంలో పెడతారా, ఆయిల్ రిఫైనరీ, అది 70,000 కోట్ల పెట్టుబడులు. ఏది నీకు విభజన చట్టం హామీల ప్రకారం మనకు రావాల్సింది పెట్రోలియం కాంప్లెక్స్తో పాటు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు పెడుతున్నారు. ఇవాళ ఇది పనిచేసే ప్రభుత్వం. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో దీనిపై చర్చ జరగకుండా దీన్ని ఏదో విధంగా అడ్డంకులు సృష్టించటం, అడ్డుకోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం. ఆ ఆటంకాలను అధిగమించి వీళ్ళు చేసే అభివృద్ధి రేపు ప్రజల దృష్టిని ఆకట్టుకోవటం పైన వీళ్ళ యొక్క అవకాశాలు ఆధారపడి ఉంటాయి. రెడ్డప్ప గారు మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడికి సీట్ ఇవ్వకుండా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ మేము దౌర్జన్యం చేస్తాం అన్న రీతిలో ఈరోజు ఏదైతే కడప కార్పొరేషన్ దానికి సంబంధించి కార్పొరేటర్లు ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో ఆవిడకి సీటు కూడా ఇవ్వని పరిస్థితి, దీనికి సంబంధించి బ్రేకింగ్ నడుస్తుంది సార్, ఏం చెప్తారు సార్? అది కడప ఎమ్మెల్యే పట్ల అక్కడ ఉన్నటువంటి మేయర్ ప్రవర్తించిన విధానము, అతన్ని యాక్చువల్గా రేపు అసెంబ్లీలో ప్రాసిక్యూట్ చేయాలి అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే గౌరవ సభ సభ్యురాలు, ఆమెకి కనీస మర్యాద ఇవ్వనటువంటి ఆ స్థానిక సంస్థ దాన్ని ఎలా చూడాలా, దాని యొక్క అతన్ని ఇప్పుడు తన యొక్క దీంట్లో కూర్చుని మేయర్ ఆసనంలో అతను ఏంటి మేయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. యాప్రాన్ నువ్వు ధరించి ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి నీకన్నా ఆ అత్యున్నత చట్టసభ సభ్యురాల్ని గౌరవించాల్సిన బాధ్యత అతని పైన. వీలైతే అతను లేచి ఆ సీట్ ఆమెకు ఆఫర్ చేయాలి. ఇప్పుడు మనం చూసాం, ఏదైనా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా లేకపోతే ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అధికారి లేచి నుంచుని సీట్ ఆఫర్ చేస్తాడు, లేదు తన సీట్ ఇస్తారు. ఇదేంటి, ఇది ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం. మీరు ప్రజాప్రతినిధి అయితే కావచ్చు, కానీ అక్కడ ఎవరు చట్టసభ సభ్యురాల ప్రోటోకాల్ ఉంటుంది కదా, అసెంబ్లీ సభ్యురాలి పట్ల అతను ప్రవర్తించిన విధానం, దాన్ని ఆమె అడ్డుకున్న రీతి, ఏది తన హక్కు అది. ఇవాళ రెడ్డప్ప గారి మాధవి ఇవాళ ఏంటి కడపలో ఇవాళ ఆడపులి అయిపోయింది. తను ఎక్కడికి వస్తే అక్కడ వీళ్ళు భయపడిపోతున్నారా ఈ ఫ్యాక్షనిస్టులు? అంటే ఏంటి, ఇప్పుడు అసలు రావాల్సిన మరి ఎంపీ ఎక్కడున్నాడు? థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డివి శ్రీనివాస్ గారు, ప్రముఖ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే.